అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మన యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు సంయుక్తంగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అనుబంధ కమిటీలని అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో అనుబంధ కమిటీల యొక్క ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ పేర్లను చదవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే వారు పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తుపెట్టుకొని వారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారు, మరి అదేవిధంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు కలిసి అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం చేయడం అన్నటువంటిది మనందరూ కూడా ఆనందపడాల్సినటువంటి విషయం. ఇప్పుడు బీసీ సెల్కి సంబంధించి మనకు అధ్యక్షులుగా కరవపూరి వెంకట్రావు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బసవయ్య చింకా. కల్చరల్ సెల్కి వచ్చేటప్పటికి అధ్యక్షులుగా ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గోపి కత్తుల. మరి ఐటీడీపీకి సంబంధించి నవీన్ గింజుపల్లి అధ్యక్షులుగా, సుజిత్ చిరుమామిళ్ళ జనరల్ సెక్రటరీగా, మైనార్టీ సెల్కి సంబంధించి అధ్యక్షులుగా హుసేన్ నూర్ బాషా, జనరల్ సెక్రటరీగా బాషా సయ్యద్. అదేవిధంగా ఎస్సీ సెల్కి అధ్యక్షులుగా సుధాకర్ బుల్లా, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సుధాకర్ మీడియాల. ఎస్టీ సెల్కి వచ్చేసి అధ్యక్షులుగా రామకృష్ణ తోకల, జనరల్ సెక్రటరీగా బ్రహ్మయ్య బాపట్ల. తెలుగు మహిళకు వచ్చి అధ్యక్షురాలుగా వాణి ఎడ్లపల్లి, జనరల్ సెక్రటరీగా పావని మహంకాళి. తెలుగు రైతు వచ్చేటప్పటికి అధ్యక్షులుగా మనకు అంకంరావు కన్నెగంటి, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీగా పసుపులేటి గంగాధరరావు. తెలుగు యువతకు వచ్చి అధ్యక్షులుగా నాగశెట్టి నాగరాజు, జనరల్ సెక్రటరీగా ప్రేమ్చంద్ వేముల. టిఎన్ఎస్ఎఫ్ సంబంధించి ప్రెసిడెంట్గా సాయినాథ్ చౌదరి అయినపుడి, జనరల్ సెక్రటరీగా మనకు సాంబశివరావు చిరుకందాల. అట్లాగే మనకు టిఎన్టీయూసీకి అధ్యక్షులుగా శ్రీను మారిశెట్టి, జనరల్ సెక్రటరీగా మందా ప్రసాద్. ట్రేడర్కి సంబంధించి అనుబంధ కమిటీకి సంబంధించి అధ్యక్షులుగా నాగమల్లేశ్వరరావు పోతూరి, జనరల్ సెక్రటరీగా యోహాన్ రేటూరు. ఇక విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి అధ్యక్షులుగా మనకు దేవనాదత్తు కొనూరి, జనరల్ సెక్రటరీగా ఆదయ్య కాతూరి. సో ఈ రకంగా వారి సేవలను దృష్టిలో పెట్టుకొని మన పత్తిపాడు నియోజకవర్గ అనుబంధ కమిటీల యొక్క అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా నియమించారు. వారికి సంబంధించిన ఆయా అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్యనిర్వాహక వర్గ సభ్యులు కూడా నియమించడం జరిగింది. వారందరితో ప్రమాణ స్వీకారాలు కూడా రేపు ఎల్లుండి మన మహానాడు సందర్భంగా అక్కడికక్కడే జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది క్లస్టర్ లెవెల్లో. సో దానికి నేను కూడా హాజరవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.